హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ వ్లాగ్స్. ఈరోజు బంగాళదుంప బజ్జీ చేసుకుందామండి. చాలా ఈజీ రెసిపీ, అలాగే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. మరి దానికోసం ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకుని ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసేయాలి. బంగాళదుంపను స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ సన్నంగా కాదు, మరీ మందంగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకుని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని వాటర్లో 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బంగాళదుంపలను ఒక పొడి క్లాత్ తీసుకుని దానిపైన తడి లేకుండా బంగాళదుంపలను బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు బౌల్ ఒకటి తీసుకుని దానిలో కప్పు శనగపిండి, బియ్యం పిండి, చాట్ మసాలా అనేది వేసుకోవాలి. మనకి చాట్ మసాలా మార్కెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే వాము, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంగువ ఉంటే మీ దగ్గర ఇంగువ కూడా వేసుకోవచ్చు. చివరగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని స్కిప్ చేయాలనుకుంటే కాచిన నూనె ఒక స్పూన్ యాడ్ చేసుకుని వాటర్ కూడా కలిపి పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె హీట్ చేసుకోవాలి. బంగాళదుంప బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు శనగపిండి మిశ్రమంలో బంగాళదుంపను డిప్ చేసి బాగా కవర్ అవ్వాలండి బంగాళదుంప శనగపిండితో. ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో వేసుకోవాలి. మంట అనేది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలాగని లో ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియం మంట మీద 2 వైపులా బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప బజ్జీ రెడీ అయిపోయినట్టే. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.